హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్. నేను లత రంగనాథ్. ఇవాళ టేస్టీ రెసిపీ అండి. వర్షం వస్తుందని అంటే మీకు ఇది రేపు వస్తుంది, శుక్రవారం రోజు. గురువారం రోజు మాకు హైదరాబాద్లో బాగా వర్షం వచ్చింది. కూల్గా ఉంటుంది కానీ ఏం చేద్దామని ఆలోచించాను. ఆల్రెడీ నాకు మరుసటి రోజుకి ఇడ్లీకి మినపప్పు రవ్వ నానబెట్టుకున్నాను కదా, కొంచెం మినపప్పు ఎక్కువ ఉంది. సరే, మినపప్పుతో వెరైటీ టేస్టీ రెసిపీ చేద్దామని ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. కానీ మంచి హెల్దీ అండి, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, నచ్చితే నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి. మినపప్పు మ్యాక్సిమం మనం ఇడ్లీకి రుబ్బుకుంటాం కదా, దానికన్నా ముందు కొంచెం ఒక చిన్న కప్ అంతా తీసి పెట్టేసుకోవాలండి. ఇడ్లీ నేను మిక్సీ పడదామని జార్లో వేసేస్తున్నా. కొంచెం అయితే ఒక చిన్న కప్ అంత అయితే తీసి పెట్టాను, దాంట్లో వేయకుండా, మిక్సీ పట్టకుండా. అంత మాత్రం అంటే ఒక చిన్న కప్ అది. ఈ మిక్సీ పట్టేసాను, ఈ పప్పుని మిక్సీ పట్టేసాను. కాకపోతే మనం ఇడ్లీ పిండికి పట్టుకున్నట్లు కాదు, బరకగా. అది ఒక పెద్ద కప్ అంతా తీసేసుకున్నా. ఇందులో నేను పకోడీ కోసం బరకగా పట్టుకున్నది. ఈ రెసిపీ మీరు ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు, నేనైతే ప్రయోగం చేసిన, చాలా బాగా వచ్చింది, నచ్చింది కూడా నాకు. మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. అది మిక్సీ పట్టేసుకొని ఇడ్లీకి కలిపేసుకున్నా. ఇప్పుడు మనము పకోడీకి కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేయాలి. కొత్తిమీర లేదు నాకు అందుబాటులో. కారం, ఉప్పు, అంత, ఇంకేం లేదు. వేసి చక్కగా కలిపేసుకుందాం. అవసరం పడితే కొంచెం వాటర్ పోసుకుందాం, ఎందుకంటే అసలు దాంట్లో ఎక్కడ వాటర్ లేదు కదా, అందుకు మనం కొంచెం వాటర్ కలుపుకుందాం, మరి గట్టిగా అయిపోతుంది కాబట్టి. సడన్గా వర్షం స్టార్ట్ అయింది మాకు. ఆఫ్టర్నూన్ 2-3 నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఒక 3 అవర్స్ ఆగకుండా పడింది వర్షం. ఇంకా చల్లగా అయిపోయింది కదా, మా వాడు అడిగితే సరే ఏం చేద్దామని ఆలోచించాను. వాడికి మళ్ళీ ఆలు బజ్జీ కూడా కావాలంటే ఆలు బజ్జీ కూడా వేసాను, మళ్ళీ ఇది కూడా వేసాను అనమాట. ఏదైతే ప్రయోగం చేద్దాం అనిపించింది చేసిన, విజయవంతమైంది, బాగుంది. మీరు ట్రై చేయండి. కొంచెం వాటర్ కలిపినా, ఎందుకంటే వారికి గట్టిగా అనిపించింది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అందుకే ఎక్కువ మొత్తంలో చేయలేదు, కొంచెమే చేసినాను, కానీ సరిపోయింది. 3 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది, మంచిగా ఉంది కూడా. కలిపేసి మూత పెట్టేసుకున్నా. అంటే అది ఎట్లా ఉంటుందంటే పప్పులు ఉండి బరకగా చాలా బాగుంటుంది. వాడికి కొంచెం ఇది కావాలన్నట్లు ఆలు బోండాలు కూడా వేసాను నేను, ఆలు బజ్జీ వాడికి ఇష్టమని. ఇంకా నెక్స్ట్ ఇవి వేసేసుకున్నాం అంటే అది ఆయిల్లో. ఏదో ప్రయోగం చేసి చెడిపోతుందనే భయం ఏం లేదు, ఇది మంచిగా ఉంది. నేను చేశాను కాబట్టి చెప్తున్నా, ఏం ఫెయిల్ అవ్వలేదు, మంచిగా వచ్చింది. ఇంకోటి ఇది మనకు మంచిది కూడా, ఇంకా అమ్మాయిలకు కానీ లేడీస్ కానీ కాల్షియం లోపం ఉంటుంది, వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఇడ్లీలో దోశలో ఉంటుంది కాదనను, కానీ ఇది కూడా ఇంకా బజ్జీలో కూడా వేసుకుంటే, పకోడీలా కూడా వేసుకుంటే ఇంకా మనకు ఉపయోగపడుతుంది అనమాట, అంతే. ఇంకో ఎక్స్ట్రా టేస్ట్ అనమాట, మంచిగా ఉంటుంది. ప్రయోగాలు చేద్దాం, బాగొస్తే తినొచ్చు, పాడైతే పడేయచ్చు. స్నాక్స్ రెసిపీస్ అయితే చాలా ఉంటాయి నా ఛానల్లో, చూసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి. నాకు లైక్ చేయడం మర్చిపోవద్దు. మా వాడి కోసం అయితే చేశాను కదా, మా ట్యూషన్ వెళ్ళిందో వచ్చి తింటాడు, అంతవరకు రెడీ చేసి పెట్టేస్తాను. నేను ఒక చేత్తో పట్టుకొని వేస్తున్నాను కాబట్టి కింద పడిపోతున్నాయని మళ్ళీ చేత్తో వేసిన, ప్లేట్తో వేద్దామంటే
సరిగ్గా కనిపిస్తుందా చీకట్లో కదా, అదే నైట్ టైం కదా, వెలుగు లైట్ వెలిగే ఎట్లా కనిపిస్తుందో ఏంటో మీకు మరి చూడండి. మినప్పప్పు నేను నానబెట్టింది కొంచెం తీసేసి బరకగా పట్టి కలిపిన కాబట్టి మనకి ఇక్కడ మినప్పప్పు కూడా కనిపిస్తుంది. చాలా మంచిదండి ఇది పకోడీ. ఉల్లిగడ్డలు కూడా వేసాను, కొత్తిమీర కరివేపాకు, కానీ కొత్తిమీర లేదు నాకు, అందుకే నేను వేయలేదు, కరివేపాకు మాత్రమే వేసాను. కానీ చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంటుంది కూడా, మంచిది కూడా హెల్త్కి. మినపప్పు ఎముకల బలం కోసం కాల్షియం కదా, ఆడవాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అనుకోకుండా చేసిన మంచి టేస్ట్ వచ్చిందండి. ఇది మా వాడు అడిగాడు. దీంతో పాటు ఒక చిన్న వీడియో కూడా పెడుతున్నా, ఉగాదికి నేను చేసిన వంటలు. భక్ష్యాలు, మీ ఇక్కడ మా సైడు భక్ష్యాలు పోలేలు అంటారు, మీరు బొబ్బట్లు అంటారు అనుకుంటా ఆంధ్ర సైడు. నేను పెద్దగా ఏం రాదు, నాకు చిన్నగానే వస్తుంది. మా వాడు, నేను అసలు యాక్చువల్గా నేను తీయలేదు, నేను చేస్తుంటే వాడు వచ్చి తీసిండు. సరే వేస్ట్ చేయడం ఎందుకని ఇందులో ఈ వీడియోలో కలిపి పెట్టేస్తున్నా. చిన్న చేసిన టేస్ట్ బాగుంటుంది, తింటారు. మా అబ్బాయికి చాలా ఇష్టము. ఇంకా వాడు తీసిండు, అది ఎట్లా వచ్చిందో అనుకున్నా, బాగానే వచ్చింది, పర్లేదు. ఇది పూర్ణం నేను కందిపప్పుతో కాదు, శనగపప్పుతో చేస్తా. సోంపు కూడా వాడతా నేను, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒక 10-15 లాగా చేశాను అనుకుంటా ఆ రోజు. మామిడికాయ పప్పు, భక్ష్యాలు, ఆనియన్ బజ్జీ, ఇంకా పులిహోర, వంకాయ ఆలుగడ్డ కర్రీ చేసాను అంతే, ఎక్కువ చేయలేదు. ఇంకా మా చిన్నోడు ఒక్కడే ఉన్నాడు కదా అని ఎక్కువ ఐటమ్స్ చేయలేదు. పచ్చడి, ఉగాది పచ్చడి. ఆ తర్వాత ఆనియన్ బజ్జీ కోసం పెట్టుకున్నా. ఉండదు మమ్మీ తీద్దామని తీసిన వాడు వద్దురా అంటే కూడా. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు, యాడ్స్ చూడండి. మీరు పండగ ఎలాగే చేసుకున్నారు నాకు కామెంట్ పోస్ట్ చేయండి. భక్షాలకైతే నేను నెయ్యే వాడతా మొత్తం, తర్వాత కూడా అయ్యాక కూడా నెయ్యి వేసుకొని తింటారు వాళ్ళు, లేకపోతే పాలు. మర్చిపోయా, ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అయిపోయింది కదా, నేను బిలేటెడ్ చెప్తున్నా. అందరు చాలా బాగా చేసుకొని ఉంటారని నేను ఆశిస్తున్నా, నేను కూడా బాగా చేసుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. ఇంతవరకు సెలవు. లైక్ చేయడం మర్చిపోవద్దు.